రోజులు గడిచిపోతూ ఉండగా ఈ పాండవులు ఎవరింట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి బ్రాహ్మణులు, వాళ్ళు కూడా బ్రాహ్మణులే, ఆ బ్రాహ్మణులు ఇంట్లోంచి పెద్దగా ఏడుపు వినపడటం మొదలుపెట్టింది. ఏమీ అర్థం కాక కుంతీదేవి వెళ్ళింది. కుంతీదేవి వెళ్తే వారు నలుగురు కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె. ఆ నలుగురు కూడా ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్నారు. ముందుగా ఆ ఇంటి యజమాని తండ్రి అంటున్నాడు, నేను వెళ్తాను, నువ్వు పిల్లల్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు అని భార్యకి చెప్తున్నాడు. భార్య అంటోంది, ఇంటి పెద్ద దిక్కు లేకపోతే ఇల్లంతా అస్తవ్యస్తం అయిపోతుంది, కాబట్టి నేను వెళ్తా, మీరే పిల్లల్ని పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి అంటుంది. అప్పుడు కుమార్తె అంటుంది, నేను ఇవాళ కాకపోయినా రేపైనా వేరే ఇంటి దగ్గర వెళ్ళాల్సిన దాన్నే, పరా ఇంటికి వెళ్ళాల్సిన దాన్నే, పెళ్లి చేసి పంపాలి కదా, ఇప్పుడు కూడా పెళ్లి చేసి పంపించామనుకోండి నేను వెళ్తాను అని కుమార్తె అంటోంది. కుమారుడు చిన్నవాడు, మీరెవరూ కాదు, నేను వెళ్తాను అని కుమారుడు అంటున్నాడు. అలా ఒక్కొక్కళ్ళు వెళ్తారంటాం, మిగిలిన ముగ్గురు వాళ్ళని పట్టుకుని ఏడవటం జరుగుతోంది. అది చూసిన కుంతీదేవి, మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు, మీకు ఏ ఆపద వచ్చింది, ఏం జరిగింది అని అడిగితే ఆ ఇంటి యజమాని ఇలా చెప్తాడు, అమ్మా, ఈ ఊరి నుంచి ప్రతిరోజు కూడా దగ్గరలో ఉన్నటువంటి అరణ్యంలో బకాసురుడు అనే ఒక రాక్షసుడికి బండెడు అన్నం, 2 దున్నపోతులు, బండిని తోలుకు వెళ్ళే ఒక వ్యక్తి, రకరకాల ఆహార పదార్థాలతో రోజు భోజనం వెళ్ళాలి. అలా భోజనం రోజుకు ఒక ఇంటి నుంచి వెళ్ళాలని నియమం ఏర్పరచబడింది. దాన్ని ఎవరూ కూడా తప్పించలేరు. మహారాజు కూడా తప్పించలేకుండా ఉన్నాడు. ఈసారి మా వంతు వచ్చింది, ఈరోజు మా ఇంటి వంతు వచ్చింది. దాంతో ఎవరు వెళ్ళాలా రాక్షసుడి దగ్గరికి అని మాలో మేము అనుకుంటూ ఉన్నాము అని చెప్పటంతో కుంతీదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, మీకు ఒక్కడే కొడుకు, మీరు బాధపడవసరలా, నాకు 5 కొడుకులు ఉన్నారు, 5 కొడుకుల్లో ఒక కొడుకుని నేను పంపిస్తాను అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయి, మీరు మా అతిథులు, పైగా బ్రాహ్మణులు, అతిథులని ఈ విధంగా మరణించడానికి నేను పంపించలేను, వద్దు అంటాడు. అయితే కుంతీదేవి ఒప్పుకోకుండా వాళ్ళకి నచ్చ చెప్పి నా కొడుకుని పంపిస్తాను అని వాళ్ళని అంగీకరింపచేస్తుంది.